అందరికీ నమస్కారం. రేపు మందకృష్ణ మాదిగ ఒంగోలు రానున్నారు. కృష్ణ మాదిగ మరి చేమకుర్తి మండలంలో జరిగినటువంటి ఒక బర్లమూడిలో జరిగినటువంటి అక్కడ మాదిగల మీద జరిగినటువంటి అఘాయిత్యం, మాదిగల మీద మారిన ఆయుధాలతో కూడా 5గురు మాదిగ కులస్తుల మీద అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించి వారంతా కూడా ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించేందుకు కూడా ఆయన ఒంగోలు రానున్నట్లు ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఆర్పిఎస్ ఒంగోలు నగర అధ్యక్షులు ప్రభుదాస్ మాదిగ మనకు తెలియజేయడం జరిగింది. ఒంగోలు టౌన్ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మరి ప్రభుదాస్ మాదిగ ఆధ్వర్యంలో కూడా ఒక ఉద్యమాన్ని తయారు చేశారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కృష్ణ మాదిగకు అప్డేట్ ఇస్తూ వారు మరి గుంటూరు నుంచి కూడా విశ్వనాథ్ మాదిగ గారిని, అదేవిధంగా ఒంగోలు తిరువీధుల బాబు మాదిగ, ఆనంద మాదిగ, ప్రభుదాస్ మాదిగ వీరందరూ కూడా మరి జిల్లా కలెక్టర్తో మాట్లాడటం జరిగింది. జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి వెంటనే అక్కడ పికెట్ ఏర్పాటు చేసేలాగా కూడా వారంతా కృషి చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా మరి బర్లమూడి సందర్శించాలని వారంతా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భారీగా కృష్ణ మాదిగ ఒంగోలు నగరానికి వస్తున్న సందర్భంగా రిమ్స్ దగ్గర కూడా వారంతా ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఎస్ఎఫ్ నాయకులు, తదితర విభాగాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి అనుబద్ధంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితే, స్టూడెంట్స్ అయితే వీళ్ళందరినీ కూడా మరి రిమ్స్ కు తీసుకొచ్చి అక్కడ మరి బర్లమూడిలో జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి కూడా మరి బాధితులను కృష్ణ మాదిగ రిమ్స్ లో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడనున్నట్లు వారు తెలియజేయడం జరిగింది. మరి కృష్ణ మాదిగ ఒంగోలు పర్యటనకు శ్రీకారం చుట్టడంతో ఇప్పటికే కూడా కొంతమందిలో కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఆది నుంచి కూడా బర్లమూడి గ్రామంలో జరిగినటువంటి ఆ విషయానికి సంబంధించి కూడా మరి కృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వారు ఒంగోలు రిమ్స్ లో తీసుకొచ్చే దగ్గర నుంచి కూడా వారికి ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. దీనికి సంబంధించి పలువురు ఉన్నతాధికారులతో కూడా వారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రిమ్స్ లో ఆ బాధితులకు బాధింపబడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణ సాయంగా కూడా కొంత వారు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా వారి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా కొంత అక్కడ మెరుగైనటువంటి వైద్యం అందేలా వారికి అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులతో కూడా మాట్లాడి చేసినట్లుగా కూడా ప్రభుదాస్ మాదిగ మనకు తెలియజేయడం జరిగింది. కృష్ణ మాదిగ పర్యటన రేపు ఉండటంతో ఒంగోలు రిమ్స్ వద్దకు భారీగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు తీసుకొచ్చేందుకు కూడా వారంతా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. బర్లమూడిలో ఏం జరిగింది? ఒక చిన్న ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కావాలని మాదిగపై దాడి చేశారని ఎంఆర్పిఎస్ నాయకులు అయితే దీని మీద చెప్తా ఉన్నారు. పోలీసులు అయితే ఇది 2 కులాల మధ్య జరిగిన తగాద కాదని చెప్పి పోలీసులు మరోవైపు చెప్తున్నటువంటి సందర్భాలు. సో ఇప్పటికే బర్లమూడి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. శాంతి భద్రతలు కూడా పరిరక్షణకు పోలీసులు కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ బర్లమూడి మాదిగపల్లికి సంబంధించి కూడా కృష్ణ మాదిగ మరి వారిని పరామర్శించిన తర్వాత కూడా వారు చేసేటువంటి ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడేటువంటి మాటలే మరి ఆ సస్పెన్స్ గా ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.